ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మీరైతే నాకైతే కామెంట్ చేశారు అన్న ఏపీ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి వీడియో చేయండి అన్న, ఈ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ వీడియో కోసం మేము వెయిట్ చేస్తున్నాం అని నాకు పదే ఈ కామెంట్ అయితే రావడం జరిగింది. బ్రదరు నేను ఈ కామెంట్కి ఖచ్చితంగా వీడియో చేస్తాను, కొంచెం వెయిట్ చేయండి అని చెప్పేసి అన్నాను. వాళ్ళు వెయిట్ చేస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సరే ఈ రోజున ఎలాగైనా వీడియో చేద్దామని చెప్పేసి నేనైతే ఆ వీడియో చేయడానికి ప్రిపేర్ అయిపోయాను. మీరు చేయవలసిందల్లా ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియో వెళ్ళిపోతే ఏపీ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఈ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఎప్పుడు వచ్చిందయ్యా అంటే 2016లో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు రాలేదు. దగ్గర 9 ఇయర్స్ అయిపోతుంది అనమాట. ఈ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి 9 ఇయర్స్ అయిపోతుంది పోలీస్ కానిస్టేబుల్. కాబట్టి ఎలా ఉంటుందంటే పోలీస్ కానిస్టేబుల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్, దీనికి సంబంధించి మెన్ ఆర్ ఉమెన్ అంటే పురుష అభ్యర్థులు కానీ స్త్రీలు కానీ అంటే మహిళా అభ్యర్థులు కానీ పురుష అభ్యర్థులు కానీ మహిళా అభ్యర్థులు కానీ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక ఏజ్ వచ్చి 18 నుంచి 22 సంవత్సరాలు, 18 నుంచి 22 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. ఓసీ అభ్యర్థులకి 18 నుంచి 22 సంవత్సరాలు అయితే ఏజ్ అయితే ఉండాలి. చాలా క్లియర్గా అయితే నేనైతే వీడియో చేయబోతున్నాను. మీరైతే స్క్రిప్ట్ చేయకుండా, చాలా వాల్యుబుల్ వీడియో అనమాట, మీరైతే స్క్రిప్ట్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇక ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు కదా ఏజ్ విషయంలో, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకి ఒక 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అంటే వయో పరిమితిని సడలించడం అయితే జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 ఇయర్స్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా ఒక 3 ఇయర్స్. హోమ్ గార్డ్కి సంబంధించి అప్ టు 30 ఇయర్స్, హోమ్ గార్డ్ కూడా అప్ టు 30 ఇయర్స్ వరకు ఇచ్చారు. అదేవిధంగా సర్వీస్ కానిస్టేబుల్స్ ఉంటారు కదా, ఆల్రెడీ డ్యూటీ చేస్తూ ఉన్నటువంటి ప్రొబేషన్ అయిపోయి డ్యూటీ చేస్తున్నటువంటి కానిస్టేబుల్ చాలామంది ఉంటారు. వాళ్ళకు కూడా ఒక 5 ఇయర్స్ అనేది వయసు సడలింపు అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇక క్వాలిఫికేషన్కి సంబంధించి చూద్దాం ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎస్ఎస్సితో పాటు ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రానిక్, ఎస్ఎస్సితో పాటు ఐటీఐ చేసి ఉండాలి, ఎలక్ట్రానిక్ ఇన్ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రానిక్ చేసి ఉండాలి. అదేవిధంగా మెకానిక్ అయి ఉండాలి, మెకానిక్ లేదా ఇన్ఫర్మేషన్స్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టము మెయింటెనెన్స్ అయి ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఆర్ మెకానికల్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రీషియన్. తర్వాత వొకేషన్లో ఇంటర్మీడియట్ ఇన్ ఈఈటీ అని ఉందన్నమాట, అది లేదా ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అనమాట, టెక్నీషియన్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ టెక్నీషియన్. ఇంటర్ అయితే ఎంపీసీ చేసి ఉండాలంట. ఇంటర్లో ఎంపీసీ చేసి ఉండాలి. ఇంటర్ అనేది పాస్ అయి ఉండాలి. ఇంటర్లో పాస్ అయి ఉండాలి. డిప్లొమా అయినా ఉండాలి లేదా డిగ్రీ ఈ డిగ్రీ అయినా అయి ఉండాలంట. డిప్లొమా లేదా డిగ్రీ అయి ఉండాలన్నమాట. ఓకే, మరోసారి చెప్తున్నాను చూడండి. ఇంటర్ ఎంపీసీ చేసి ఉండాలి, డిప్లొమా ఉండాలి లేదా ఎలక్ట్రానిక్ కంప్యూటర్ టెలికమ్యూనికేషన్ అయినా అయి ఉండాలి. ఇక ఫిజికల్ మెజర్మెంట్స్కి విషయంకి వచ్చేస్తే పిఎంటీకి చూసుకున్నట్లయితే ఇది హైట్ చూసుకుందాం. ఇది పిఎంటీలో 167.6. మామూలుగా సివిల్ కానిస్టేబుల్ కానీ, ఎయిర్ కానిస్టేబుల్ కానీ, ఏపీఎస్పీ కానిస్టేబుల్ కానీ ఏదైతే హైట్ ఉంటుందో ఆ హైట్ అనమాట 167.6. ఇది పురుష అభ్యర్థులకు సంబంధించి. అదే ఫిమేల్ అని మహిళా అభ్యర్థులు చూసుకున్నట్లయితే 152.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలన్నమాట. పురుష అభ్యర్థులు అయితే 167.6 సెంటీమీటర్స్, మహిళా అభ్యర్థులు అయితే 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. అదేవిధంగా 1600 మీటర్స్ క్వాలిఫై అయి ఉండాలి. 1600 ఏదైతే 1600 మీటర్స్ ఉందో అది క్వాలిఫై ఉండాలి. ఇక ఇటువంటి డ్యూటీస్ ఏం చేస్తారో సరి చూస్తే వైర్లెస్, రేడియో నెట్వర్క్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ అని ఉంది. ట్రైనింగ్ విషయంకి వస్తే మొదటగా చూసుకుంటే సివిల్ కానిస్టేబుల్
బేసిక్ ట్రైనింగ్ అనేది ఉంటుందంట వీళ్ళకి. సివిల్ కానిస్టేబుల్ ఏదైతే సివిల్ కానిస్టేబుల్ ఉందో ఆ సివిల్ కానిస్టేబుల్ బేసిక్ ట్రైనింగ్ ఉంటుందంట. ఆ తర్వాత కమ్యూనికేషన్ ట్రైనింగ్లో స్కూల్ సిటీసీలో ప్రత్యేక శిక్షణ అయితే ఇస్తారట. ప్రత్యేక శిక్షణ అయితే ఇందులో ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పేసి మనకైతే ఇవ్వడం జరిగిందనమాట. ఈ రేడియో ఆపరేటరు, వైర్లెస్ నెట్వర్క్, పోలీస్ నెట్వర్క్, CCTNS అంటే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అనమాట. అది కానీ కమ్యూనికేషన్ సిస్టంలో రిపేర్స్ కానీ దానికి సంబంధించిన మెయింటెనెన్స్ కానీ ఉండాలట. ఇక డ్యూటీలు ఎలా ఉంటాయి ఈ కమ్యూనికేషన్ ఏపీ కమ్యూనికేషన్ పోలీసులకు సంబంధించి డ్యూటీస్ ఎలా ఉంటాయి, అసలు ఏ డ్యూటీలు చేస్తారు వీళ్ళు అని కాక మనం క్లియర్గా చూసినట్లయితే పోలీస్ స్టేషన్లోని వైర్లెస్ సెంటర్లో పనిచేస్తారట. పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా, ఆ పోలీస్ స్టేషన్లో వైర్లెస్ సెట్స్ అనేవి ఉంటాయి. ఆ వైర్లెస్ సెట్లో వర్క్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా కంట్రోల్ రూమ్కి సంబంధించిన డ్యూటీస్ చేస్తారో, ఫీల్డ్లో ఫోర్స్ మధ్య సమాచారం పాస్ చేయడం, ఫీల్డ్లోకి వెళ్తారు కదా, ఆ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు సమాచారాన్ని పాస్ చేయడం కోసం వీళ్ళు వర్క్ చేస్తారు. అదేవిధంగా ఫోలీనెట్, CCTNS, ఈ ఆఫీస్, CCTV వంటి డిజిటల్ నెట్వర్క్ మానిటరింగ్ అనేది వీళ్ళ బాధ్యత. విఐపి బందోబస్తు, న్యాచురల్ డిజాస్టర్స్, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ సమయంలో ఫాస్ట్గా కమ్యూనికేషన్ అనేది చేయడానికి వీళ్ళు దగ్గర సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అదనమాట. ఇక రేడియో, వైర్లెస్ సెట్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఇలాగ ఉంటుంది అనమాట. ఇక శాలరీ విషయానికి వచ్చేస్తే మెయిన్ శాలరీ కదా, సివిల్ కానిస్టేబుల్, సివిల్ పోలీసు ఏదైతే శాలరీ ఉందో బేసిక్ శాలరీ 25,220 రూపాయలు వీళ్ళకి కూడా సేమ్ శాలరీ ఉంటుందంట. అదేవిధంగా ఇంకా ప్లస్ ఏముంటుందంటే డిఏలు వీళ్ళకి వర్తిస్తాయి, HRAలు వస్తాయి, CCA వీళ్ళకి వస్తుంది, డిస్క్ అలవెన్స్ వస్తుంది, యూనిఫామ్ అలవెన్స్ కూడా వీళ్ళకి ఇస్తారు. ఇక ప్రమోషన్స్ విషయానికి వస్తే PC టు కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అంట. PC అంటే కమ్యూనికేషన్ కానిస్టేబుల్ డైరెక్ట్గా ఇంకా హెడ్ కానిస్టేబుల్ లేదు ఇక్కడ, డైరెక్ట్గా PC నుంచి ASI అయిపోతారంట. PC నుంచి ASI, తర్వాత కమ్యూనికేషన్ SI గారు అయిపోతారు, తర్వాత కమ్యూనికేషన్ CI, ఇలా ఉంటుంది అన్నమాట ప్రమోషన్. PC నుంచి ASI అయిపోతారు, తర్వాత ASI నుంచి డైరెక్ట్ SI అయిపోతారు, SI నుండి కమ్యూనికేషన్ CI అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇక పోస్టింగ్స్ ఎక్కడ ఉంటాయి వీళ్ళ డ్యూటీస్, ఎక్కడ ఉంటాయి మనం చూస్తే SP ఆఫీస్లో పోస్టింగ్ ఉంటుంది, SP ఆఫీస్లో ఉంటుంది. DGP కంట్రోల్ రూమ్ ఉంటుంది కదా, DGP సార్ కంట్రోల్ రూమ్లో కూడా డ్యూటీస్ అయితే ఉంటాయి. అలా విధంగా కమిషనరేట్ ఉంటుంది కదా, కమిషనరేట్లో వీళ్ళది ఉంటుంది, కమ్యూనికేషన్ ఉంటుంది. అదేవిధంగా కమ్యూనికేషన్ సెంటర్స్ ఉంటాయి ప్రత్యేకంగా, అక్కడ ప్రత్యేక యూనిట్లకి సంబంధించి కూడా వీళ్ళు డ్యూటీ చేస్తారు. ఆ ప్రత్యేక యూనిట్లు అంటే గ్రేహౌండ్స్ కానీ, ఆక్టోపస్ కానీ, SDRFలో కానీ, ఇంటెలిజెన్స్లో కానీ, టెక్నికల్ సాఫ్ట్వేర్లో కూడా వీళ్ళైతే పనిచేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ విధంగా కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి పోలీసులు కమ్యూనికేషన్కి సంబంధించి పనిచేయడం అయితే జరుగుద్ది అనమాట. ఇవి కమ్యూనికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్, దానికి సంబంధించిన హైటు, దానికి సంబంధించిన క్వాలిఫికేషను, దానికి సంబంధించిన శాలరీ, దానికి సంబంధించినటువంటి డ్యూటీసు, దానికి సంబంధించిన ప్రమోషన్స్ నేను అన్నీ కూడా చెప్పడం అయితే జరిగింది. 1-2 సార్లు మన వీడియో అయితే చూడండి, క్లియర్గా వినండి. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి. మీరు నాకైతే సపోర్ట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.